పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రజలకు వాతావరణ శాఖ నుంచి కొంత ఉపశమనాన్ని కలిగించేటువంటి వార్త అందింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్రంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో త్వరలో అకాల వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు ఇప్పుడు వెల్లడించారు. ఈ నెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దాదాపు వారం రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో గత కొద్ది రోజులుగా మండిపోతున్నటువంటి ఎండల నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది. ఇక వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాల ప్రకారం ఈ అకాల వర్షాలు ఉరుములు మెరుపులతో కూడి ఉంటే అవకాశం కూడా ఉందంట. కొన్ని చోట్ల వడగళ్ల వర్షాలు కూడా పడేటువంటి ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా రంగారెడ్డి కానీ కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో వడగండ్ల వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. ఇదిలా ఉండగా ఈ నెల 15వ తేదీ వరకు తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు బయటకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. నగరాలు, పట్టణాలలో వేడి గాలులు కూడా ప్రజలకు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే రాత్రి సమయంలో కూడా ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. అయితే వచ్చే వారం నుంచి కురిసే వర్షాల కారణంగా వాతావరణంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఈ నెల చివరి నాటికి ఉష్ణోగ్రతలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా హెచ్చరించారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ప్రజలు ఎండ తీవ్రత నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ సూచించింది. అంతేకాకుండా ఈ అకాల వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పంట చేతికి వచ్చేటువంటి సమయంలో ఈ వడగళ్ల వర్షం అనేది వాటన్నింటినీ కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఇప్పటికే మామిడికాయలు కానీ మామిడి పూత కానీ ఇవంతా వచ్చి పంట చేతికి వచ్చేటువంటి సమయం ఉంటుంది. కాబట్టి ఈ వర్షాలు అనేది చాలా ప్రమాదకరంగా మారతాయి. ఇలాంటి టైంలో వచ్చేటువంటి వర్షాలు అనేటివి జూన్ తర్వాత వచ్చేటువంటి వర్షాలు రైతులకి లాభాన్ని చేకూరిస్తే, ఇప్పుడు వచ్చేటువంటి ఈ అకాల వర్షాలు అనేటివి పూర్తిగా వారిని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి దారితీస్తాయి. కాబట్టి రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు.